వంకాయ కారం. గుత్తి వంకాయ ఎంత స్పెషల్‌గా ఉంటుందో వంకాయ కారం కూడా అంతే స్పెషల్‌గా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని ఆనియన్ కూడా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుని అది కూడా మిక్సర్ జార్‌లో వేసుకుని మీకు నచ్చినంత కారాన్ని వేసుకుని ఒక పేస్ట్‌లా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని సాల్ట్ వేసి కట్ చేసుకున్న వంకాయలని వేసి మంచిగా అవి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసి అందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకుని లైట్గా వాటర్ని వేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మన వంకాయ కారం రెడీ అండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.